शुद्ध आचमनीयं समर्पयामि वनस्पतिर्भवेदिव्येर्नानि गन्धैः शोभितम् आग्रे सर्वदीपानां धूपोऽयं प्रतिगृह्यताम् वनस्पतिर्भवेदिव्येर्नानि गन्धैः शोभितम् आग्रे सर्वदीपानां धूपोऽयं प्रतिगृह्यताम् हर नमः पार्वतीपतये हर हर महादेव हर शम्भो शङ्करं ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं कलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रभरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं पटे शिवनन्दितो शिवलोकमहाद्बोधिशिवेन सह मोदते वागर्धावतसंवृद्धौ वागर्धप्रतिदत्तये जगतः पितरः वन्दे पार्वती परमेश्वरम् अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः नमः पार्वतीपतये हर 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 महादेव हर शंभो शंकर शुद्ध आचमनीयं समर्पयामि वनस्पतिर्भवेदिव्येर्नानि गन्धैः शोभितम् आग्रे सर्वदीपानां धूपोऽयं प्रतिगृह्यताम् वनस्पतिर्भवेदिव्येर्नानि गन्धैः शोभितम् आग्रे सर्वदीपानां धूपोऽयं प्रतिगृह्यताम् हर नमः पार्वतीपतये हर हर महादेव हर शम्भो शङ्करं ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं कलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रभरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं पटे शिवनन्दितो शिवलोकमहाद्बोधिशिवेन सह मोदते वागर्धावतसंवृद्धौ वागर्धप्रतिदत्तये जगतः पितरः वन्दे पार्वती परमेश्वरम् अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः नमः पार्वतीपतये हर 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 महादेव हर शंभो शंकर వాగర్ధావత సంప్రద్ధౌ వాగర్ధ ప్రతిదప్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు మీరు చూసినటువంటి దేవస్థానం స్వయాన మహావిష్ణు అవతారమైనటువంటి పరశురాముడు నిర్మించినటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామం బద్వేల్ క్రాస్ రోడ్ సమీపాన త్రివేణి సంగమం వద్ద వేంచేసినటువంటి పరశురాముడు నిర్మించినటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ముఖ్యంగా ఈ చైత్రమాసం వచ్చింది అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 20 గ్రామాలందరికీ కూడా ఎంతో ఆనందం అనమాట. ఎందుకంటే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, అలానే మనుబోలు గ్రామం నుంచి రథాన్ని ఇక్కడ తీసుకుని వచ్చేటువంటి మహోత్తర కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా 9వ తారీఖు త్రిశూలేశ్వర స్వామితో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు, తర్వాత సప్రోత్సవం 10వ తారీఖు సప్రోత్సవం, 11 రావణ సేవ, 12 నంది సేవ, 13వ తారీఖు ఒక 5 టన్నుల రథాన్ని మనుబోలు గ్రామం నుంచి ఇక్కడ వరకు ఒక 5 కిలోమీటర్ల వరకు భుజం మూత ద్వారా తీసుకొని వచ్చేటువంటి ఒక కార్యక్రమం ఎంతో వైభవంగా ఉంటుంది. ఈ పార్వతీ పరమేశ్వరుని 13వ తారీఖు రాత్రి ఇక్కడ తీసుకొని వచ్చి 14వ తారీఖు ఈ వేదిక మీద శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుందన్నమాట. ఆ తదుపరి సాయంత్రం చక్రస్నానం, ఆ రోజు మధ్యాహ్నం విశేషమైనటువంటి గ్రామస్తుల సహాయ సహకారాలతో
అన్నసంతర్పణ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం చక్రస్నానం, ఆ తదుపరి కొడిముద్ద ప్రసాదాన్ని సంతానం లేనటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ధ్వజారోహణ చేసినటువంటి ఈ పూజా ద్రవ్యాలని కూడా స్వామివారికి మహాసంప్రోక్షాన్ని, మహారుద్రాభిషేకాన్ని, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి 14వ తారీఖు సాయంత్రాన ఇక్కడ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని తీసుకుని నేరుగా యథాస్థానమైనటువంటి మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి కామాక్షీదేవి సమేత బ్రహ్మేశ్వర ఆలయం వద్దకు మూత ద్వారా తీసుకెళ్లేటువంటి మహోత్తర కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పారువేటోత్సవం, ఆ తర్వాత వసంతోత్సవం, ఆ తర్వాత ఏకాంత సేవ కార్యక్రమం, ఆ తర్వాత మహావిష్ణువుకి శాంతోత్సవ కార్యక్రమాలని కూడా మనం 9వ తారీఖుతో మొదలైనటువంటి బ్రహ్మోత్సవాలు 18వ తారీఖు వరకు యథావిధిగా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సంగమేశ్వర బ్రహ్మోత్సవాలని తెలియగానే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి వెళ్తారనమాట. ప్రతి ఏటా ఇక్కడ రావడం ఆనవాయితీ కొద్ది. ఇలా ఒక గ్రామాన్ని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నెల్లూరు, ఆత్మకూరు, గూడూరు, తర్వాత పోతే బద్వేలు, వెంకటపాలెం, కొల్లకుదిరాడు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలందరికీ కూడా ఒక ఇష్టదేవుడిగా ఈ సంగమేశ్వరుడు తన కోరికలను తీరుస్తూ ఎంతో వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాడు అనమాట. మనం పాత సంప్రదాయం ఏవైతే ఉన్నాయో ఎన్నో తరతరాలుగా వచ్చేటువంటి సంప్రదాయాలను అనుసరించే ఇక్కడ కార్యక్రమాలని కూడా జరుగుతూ ఉండడం విశేషం. కావున ఈ మీడియా మాధ్యమాలు పెరిగినందువలన ఇక్కడికి భక్తులు విరివిగా విచ్చేయడం జరుగుతుంది. ఇలా విరివిగా విచ్చేసి స్వామివారిని, అమ్మవారిని వీక్షించడం, దర్శించడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దేవాలయం తెరిచిబడే ఉంటుంది. సోమవారం విశేషంగా అభిషేక కార్యక్రమాలు ఉదయం 6 గంటల మొదలు మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేక కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ దేవాలయం యొక్క పూర్తి వివరాలకు, పూర్తి చరిత్రకు అన్నీ కూడా మేము త్వరలో తెలియజేస్తూ ఒక్కో విధంగా తెలియజేస్తూ ఉంటాం. ఆలయంలో సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నా ఫోన్ నెంబర్ సంప్రదించండి 8712345285. ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్లా ఈ ఆలయం సంబంధించినటువంటి ఒక గ్రూప్ కోడ్ క్రియేట్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసి దేవాలయంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ.